హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మా ఇంటి మహాలక్ష్ములైన నలుగురు ఆడపడుచులకు సుక్కసారి అయితే తీసుకెళ్ళామన్నమాట, నేను మా తోడికోడలు. ఈ వీడియో తీసి కూడా 1 మంత్ అవుతుంది. 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో అండి ఇది. అంటే ఒక్క ఆడపడుచు కుదరలేదనేసి ఇంకా ఆగిపోయామన్నమాట. వాళ్ళకి ఎవరో చనిపోయారనేసి అంటొచ్చిందనేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి, తనకు కూడా ఇచ్చిన తర్వాత ఒక్కటేసారి అప్లోడ్ చేయాలనేసి వెయిట్ చేసి ఇన్ని రోజులు అయిందనమాట. ఇప్పుడైతే ఫస్ట్ దగ్గరగా ఉందనేసి చిన్నాడపడుచు దగ్గరికి వచ్చాము. పెద్దాడపడుచు దగ్గరికే వెళ్దాం అనుకున్నాం ముందు, కానీ పనికి వెళ్ళింది కదా పిన్ని అనేసి ముందు సరే వీళ్ళు ఇంటికాడున్నారులే అనేసి త్వరగా ఇక్కడ ఇచ్చేసి వెళ్దామనేసి కాస్త దగ్గరగా ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. పిన్ని దగ్గరికి నైట్ వెళ్ళి కాస్త ప్రశాంతంగా ఇచ్చేసి రావచ్చులే అనేసి ముందు చిన్నాడపడుచు దగ్గరికి వచ్చేసి సాంగ్యాలు చేస్తున్నాం అనమాట, నేను మా తోడికోడలు. ముందుగా కాళ్ళకు పసుపు రాసేసి, 2 నెలల ముద్దులు చెల్లెలు అనమాట చిన్నప్పటి నుంచి. సో ఈ చెల్లెల కోసం మా వారైతే 2 ఇయర్స్ స్కూల్ మానేసి మరి ఇంటి దగ్గర తిని చూసుకుంటూ పెట్టారంట. అప్పుడు స్కూల్కి కూడా వెళ్లకుండా, అందుకే పాపం కాస్త వెనుకబడ్డాడు చదువులో కూడా. అంటే తిని దగ్గర పెట్టారనమాట మా చిన్నాడపడుచు దగ్గర. అప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, మా అవ్వ మా తాత పనికి వెళ్ళే వాళ్ళు అనమాట, వీళ్ళ అమ్మ నాన్న. సో పిల్లల్ని చూసుకున్నట్టుకి ఇంకా ఒకరు పుడితే ఒకరు ముందు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అలా తిను చిన్నదనేసి మా వారిని పెట్టారనమాట తినకు కాపలాగా. మా చిన్నక్క క్లాస్మేటే అనమాట మా చిన్నాడపడుచు వచ్చేసి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ లోపం విజయ కూడా వచ్చేసింది. కానీ కదా రిలేషన్ అంతా ఇక్కడే ఉంటామని బెంగళూరులో దగ్గర ఒకే ఊర్లో అనమాట. పల్లెటూరులో అందరం దగ్గర పక్క ఇల్లు ఎలా ఉంటామో పక్క లైన్లలో అలా ఉంటాం అందరికీ. ఇప్పుడైతే సాంగ్యాలన్నీ చేసేసి పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి సుక్కసారి అయితే ఒళ్ళో పెట్టేసింది మా తోడికోడలు. ఇప్పుడు నేను ఇస్తున్నాను అనమాట మా చిన్నాడపడుచుకి. మా అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు, మా చిన్నాడపడుచు హస్బెండ్ అనమాట తను. విజయ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కోడలు అనమాట. ఇక్కడ వచ్చేసి గాజులు వేస్తున్నాను నేనైతే. మా ఆడపడుచులే ముందు వదిన వాళ్ళకి పెట్టే సుక్కసారి వచ్చేసింది అనేసి నలుగురు తీసుకొచ్చి నాకు మా తోడికోడలకి ఇచ్చెళ్ళారు. సార్ అయితే మేమే కాస్త లేట్ అయిపోయింది కదా, తర్వాత వచ్చిందనేసి మేము కూడా ఆడపడుచులందరికీ సుక్కసారి ఇద్దామనేసి తీసుకొచ్చామన్నమాట. తిని కూడా పనికి వెళ్తుంది, కానీ ఈరోజైతే ఇంటి దగ్గరే ఉంది, పనికి వెళ్ళలేదన్నమాట. త్వరగా వచ్చేసింది కాబట్టి ఇక్కడికే ముందు వచ్చేసాము. మా తోడికోడలు కూడా గాజులు వేస్తుంది. ఇద్దరం సారీ ఒళ్ళో పెట్టేసి గాజులు వేసేసి, మా ఫ్యామిలీ అనమాట, పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. ఇక్కడ అన్న ఉన్నాడు కదా, అందరం కలిసి ఒక ఫోటో కూడా దిగేసాము నిలబడేసి. ఇప్పుడైతే ఇంకొక ఆడపడుచు దగ్గరికి వచ్చేసాము. ఈ తిని కూడా వాళ్ళ పక్క ఇంట్లోనే ఉంటుంది, అందరి దగ్గరే ఉంటారు వీళ్ళంతా. దూరమేం కాదులండి, మన పల్లెటూర్లలో ఎలా ఉంటామో ఒక లైన్ మార్చి అంటే పక్క గొంతులుగా అట్లే ఉంటాం అనమాట. అందరం ఒకే ఏరియాలో పక్కనే ఉంటాం. కొంచెం అంటే నడుచుకుంటూ పోవచ్చు అనమాట, కాస్త దగ్గరగానే ఉంటాయి ఇళ్ళన్నీ. తిని కూడా పనికి వెళ్తుంది పాపము. మాకైతే నేను మా తోడుకోళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉంటామండి. అందరూ పనికి వెళ్తారు, మా ఆడపడుచులందరూ ఒకరు మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పనికి వెళ్తారనమాట నీట్గా. మాకు ఇంట్లో చేసుకునేకే సరిపోతూ ఉంటుంది. మా ఆడపడుచుల్లో కష్టపడాలంటే చాలా కష్టమండి, చాలా కష్టపడతారు, చాలా పనులు చేస్తూ ఉంటారు. ఇంటి పని అలా బయటికి వెళ్ళి బయట పని అన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. సేమ్ ఇంకా ఆడపడుచుకి ఎలా ఇచ్చామో ఈ ఆడపడుచుకి కూడా అంతే. కళ్ళకు పసుపు రాసి, ఇక్కడ పసుపు రాస్తున్నాను ముఖానికి కూడా. కుంకుమ పెట్టేసి శారీని పూలు పండ్లు మొత్తం చీర రవిక దాంతోపాటు 101 రూపాయి డబ్బులు పెట్టేసి ఊరికే ఇవ్వకూడదు అంటారు కదా, అలా గాజులు అన్ని పసుపు కుంకాలతో ఇలా వల్లో పెడతామన్నమాట. సుక్కసారి మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి. మీ సైడ్ ఎలా చేస్తారు? ఒకవేళ ఏదన్నా మీ సైడ్ డిఫరెంట్గా ఉంటే ఏదన్నా కామెంట్లో చెప్పండి. అంటే మాకన్నా పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళ దగ్గర మేము ఆశీర్వాదం తీసుకుంటాము, వాళ్ళకన్నా మేము పెద్దవాళ్ళమైతే వాళ్ళు మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడైతే మా వదినికి అంటే కాస్త వీళ్ళు వచ్చేసి ఏజ్లో మరీ అంత పెద్దవాళ్ళు ఏం కాదు కాబట్టి వదిన అని పిలుస్తాను నేనైతే మా ఆడపడుచుల్ని. వాళ్ళు వచ్చేసి పిన్నిని మాత్రమే, పెద్ద ఆడపడుచుని మాత్రమే పిన్ని అని పిలుస్తాము. కోడలు గాజులు వేసేసింది మా ఆడపడుచుకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మా అక్క కూడా వచ్చింది అనమాట. అప్పుడు మేము సుక్కసారి ఇచ్చేటప్పుడు మా అక్క వచ్చేసింది. సరే పిన్ని వాళ్ళు చూడలేదు అనేసి కొత్త ఇల్లుకి వెళ్ళారు కదా, నేను కూడా వస్తాను మీ జతలో అనేసరికి మేము చెప్పాను అనమాట. సరే వెళ్తున్నామంటే అక్క వచ్చింది మా జతలో. ఇప్పుడైతే మొత్తానికైతే పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వచ్చానమాట. అందరికి ఇచ్చేసి లాస్ట్లో ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకొక ఆడపడుచుంది, తనకి ఇప్పుడే ఇచ్చేది అవ్వదు కదా అనేసి 1 మంత్ వెయిట్ చేసామన్నమాట తన కోసము. సో తనకు వాళ్ళకి అంట అయిపోయిన తర్వాత కూడా మాకు కుదరక కాస్త మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడైతే
పిన్నికి పసుపు రాసాము. పిన్ని ససేమిరం అనమాట, మాకు కూడా పసుపు రాయాలనేసి మా కళ్ళకు కూడా పూస్తూ ఉంది. అంటే ఆల్రెడీ పూసుకొని ఉన్నాం పిన్ని అన్న కూడా వినలేదనమాట. పర్వాలేదు కొంచెమైనా రాయాలి కదా సాంగ్యానికి అనేసి పూస్తూ ఉంది. నేను పూసుకుంటానులే, నేను పూస్తానంటే వినలేదు. లేదు నేనే పూస్తాననేసి నాకు కూడా పూసిందనమాట. ఇప్పుడు ఎందుకమ్మి ఇదంతా అంటుంది మా పిన్ని, ఎందుకు ఇప్పుడు ఒళ్ళు నవ్వుకుంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి పాపం ఇల్లు తుడుస్తూ ఉన్నింది, పక్కన పడేసి వచ్చేసింది అనమాట. మేము చెప్పలేదు, అంటే సడన్గానే వెళ్ళామన్నమాట. చెప్తే ఎందుకులే అనేసి అప్పటికప్పుడు అనుకునేసి వెళ్ళిపోయాం ఇద్దరం. మా బాబాయ్ అక్కడ కూర్చొని ఉన్నాడు, మా అక్క కూడా వచ్చింది కదా పక్కన కూర్చొని ఉంది. మేము ఇలా పసుపు కుంకలు ఇచ్చాం, మా పిన్ని కూడా మాకు పెడుతూ ఉంది. అంత లేటుగా వచ్చిందనమాట పని నుంచి. కష్టజీవండి, చాలా కష్టపడుతూ ఉంటుంది మా పిన్ని. అంటే ఫస్ట్ వీళ్ళ అన్నతమ్ములు అంటే మా హస్బెండ్ మా బావ వచ్చినప్పుడు, ఇక్కడికి బెంగళూరు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన కొద్ది రోజులకి వాళ్ళకి కాస్త అన్నానికి ఇబ్బందిగా ఉందనేసి వాళ్ళ అక్కని వాళ్ళ బావని తీసుకొచ్చారనమాట ఇక్కడికి. అప్పుడు స్టార్టింగ్ బెంగళూరు వచ్చింది పిన్ని అయితే. ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి అన్నం వండి పెడుతూ ఎంతమందికి వండి పెట్టేదో పాపము. అందరికీ పొయ్యి మీదే వండి పెట్టేదనమాట. అప్పుడు ఇక్కడ బెంగళూరులో ఉండి కూడా ఆ ఇంట్లో కాస్త బయట ప్లేస్ ఉండేది కదా, ఇలా బయట మొత్తం వాళ్ళకి పొయ్యి మీద వంట చేయడం, నీళ్లు కాగబెట్టడం కానీ, వాళ్ళ బట్టలు ఉతకడం కానీ చాలా చేసిందనమాట. అందుకే అందరికీ వాళ్ళకంటే బాగా ఇష్టం. ఇప్పుడు రోజుల్లో మనం చేసుకున్నట్టుగా ఎంత కష్టంగా ఉంది కదా, అంతమంది అనమాట. చాలామంది ఉండేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు కానీ, వాళ్ళ బట్టలు ఉతకటం కానీ, మళ్ళీ ఇవన్నీ చేసి కూడా కట్లు తీసుకొచ్చుకోవడము, మళ్ళీ పనికి వెళ్ళడము. మేమైతే ఇప్పుడు పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం, ఒక్కసారి ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు తన కాళ్ళకి మొక్కుతూ ఉన్నాం, నేను మా తోడుకోడలు ఇద్దరం. ఇలా ముగ్గురం ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చాం లాస్ట్లో. మా అక్క చేతికైతే ఇచ్చానమాట ఫోను. సరే తీయక్క అనేసి ఎలాగోలాగా ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసి వీడియో అయితే తీపిచ్చేసుకున్నాను. మా పిన్ని అయితే అంత కష్టపడి స్థలం తీసుకొని ఇల్లు అయితే కట్టుకొని హ్యాపీగా ఉన్నారనమాట. అందరూ మా ఆడపడుచులు అందరండి, అందరూ సొంత ఇల్లే అనమాట. ఎంతో కొంత సొంత ఇల్లు ఉంటే అసలు ఆనందమే వేరు కదా. కొంచెమైనా కానీ ఎంతన్నా కానీ సొంత ఇల్లు ఉన్నదంతా ఏది సమాధం కాదు కదా. ఇప్పుడైతే ఇంకా ఈ ఆడపడుచు కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశామన్నమాట. పాపం వాళ్ళకి అంటూ వచ్చి 20 రోజులు కుదరలేదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, మధ్యలో రోజులు బాగలేవు, మాకు కుదరలేదు. అలా మొత్తం 1 మంత్ దాటిపోయేసింది, లేట్ అయిపోయేసింది అనేసి ఇప్పుడైతే వచ్చామన్నమాట. తనకి కూడా చెప్పలేదు, అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాము ఇక్కడికి కూడా. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదే అనేసి ఇద్దరము అనుకొని నేను మా తోడు కోడలు ప్లాన్ చేసుకొని వచ్చేసామన్నమాట. తిని కూడా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటుంది. అక్కడ చూడండి ముగ్గులు బలేస్తూ ఉంటుంది, గుమ్మం ముందు కానీ మొత్తం పసుపు రాసేసి, దేవుడి రూమ్ ముందు కానీ. తిని కూడా అంతే, ఇంకా సరే మొత్తం మా తోడు కోడల ముందు చేస్తూ ఉంది. నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ టైం నేనే కదా ఇవ్వాలి, తను ఇచ్చిన వెంటనే నేను ఇవ్వాలి కదా అనేసి మొత్తం ప్లేట్లు అరేంజ్ చేస్తూ ఉన్నాను. పూలు పండ్లు అక్షింతలు కుంకుమ పసుపు మొత్తం అంటే వాళ్ళ ఇళ్ళల్లోనే తీసుకుంటాం అనమాట. మా ఆడపడిచి మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావటం ఎందుకులే అనేసి వాళ్ళ ఇంట్లోనే తీసుకున్నాము. ఇంకా తినేనమాట లాస్ట్ అందరికన్నా 4 ఆడపడుచు. మా చిన్నత్త కూతుర్లు అని చెప్పాను కదా, ఇద్దరు లాస్ట్ కూతురు అనమాట, లాస్ట్ ఆడపడుచు అనమాట. మొన్న నాకు శనగ ముద్దలు చేసి ఇచ్చింది కదా, వచ్చినప్పుడు వీడియో కూడా పెట్టాను మా చిన్నత్త చేత. అలా వాళ్ళ కూతుర్లు ఇద్దరు అనమాట. తినేం పనికి వెళ్ళదు, తినైతే ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకో చిన్నాడు పడుచు కూడా వెళ్ళదు, కానీ మధ్యలో కాస్త హెల్త్ బాగుంటుంది అనేసి వెళ్తూ ఉంది. ఇప్పుడైతే వెల్లుల్లి మాత్రమే కొంచెం దూరంగా ఉంటుంది, కానీ అంత దూరమేం కాదు, నడిచే వెళ్తాము ఇక్కడికి కూడా. అంటే అక్కడ అందరూ కొంచెం దగ్గరగా ఉంటారు, తిన్న వెల్లుల్లి మాత్రం కొంచెం దూరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇచ్చిన తర్వాత మా ఆడపడుచు కూడా మాకు సాంగ్యం చేస్తుంది అనమాట, పసుపు కుంకుమ ఇస్తుంది. చాలామంది అంటూ ఉంటారనమాట, మీరు చాలా బాగుంటారు, మీ ఫ్యామిలీని చూసి చాలా నేర్చుకోవచ్చు అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరము. ఇక్కడ వచ్చేసి మా కోడలు ఇప్పుడే పాపం రెస్ట్ కాలేజీ నుంచి వచ్చేసి అది పడుకొని ఉన్నిందనమాట. దాన్ని లేపేశాను వెళ్ళేసి, లేవనచ అనేసి. అత్త నన్ను తీయొద్దత్త అంటుంది, అదైతే నన్నైతే అస్సలు పెట్టొద్దత్త అంటుంది. పెట్టకుండా ఎలా ఉంటానంత దూరం వెళ్ళి మా కోసం అయితే టీ చేస్తుంది అనమాట. టీ భలే పెడుతుంది అనమాట, వెళ్ళామంటే కంపల్సరీ పెట్టిస్తుంది. నేను పెట్టిస్తాను అత్త అని చెప్పేసి చాలా బాగా పెడుతుంది టీ అయితే. తినే కదండి, మా ఆడపడుచుల పిల్లలందరూ అంతే అనమాట. మా తోడు కొడలతో చాలా బాగుంటారు, క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట. అందరం కలిసి చాలా బాగుంటాం, ఫ్యామిలీ అందరం కూడా. మా ఆడపడుచులు కానీ మేము కానీ అందరం ఫ్రెండ్లీగానే ఉంటాము. సరదాగా మాట్లాడుకోవడం కానీ, జోక్స్ వేసుకోవడం కానీ, నవ్వుకోవడం కానీ. కలిసామంటే ఫుల్ రచ్చరచ్చగా ఉంటుంది, అంతా అల్లరిగా ఉంటుంది. తనకి మా వనజాన్ అయితే వీడియోలో పెట్టేశాను అనమాట. రేపు వీడియో వచ్చిన తర్వాత నన్ను ఎందుకు పెట్టావత్త అంటుందేమో, ఏం పర్వాలేదు, ఏమనుకున్నా కూడా అత్తే కదా పెట్టింది. ఇప్పుడు వచ్చేసి మా ఆడపడుచు మా వనజ క్రీమ్ బన్ తీసుకొచ్చిందండి అక్కడి నుంచి. ఇదైతే మాకు ఇస్తుంది అనమాట, స్వీట్ తినిపించినట్టు క్రీమ్ బన్ అయితే తినిపిస్తుంది. చాలా బాగుంది క్రీమ్ బన్ అయితే, సాఫ్ట్గా ఉందనమాట. ఎక్కడో ఫ్రెష్గా చేస్తున్నారు అత్త అనేసి తీసుకొచ్చిందంట. అదైతే మేము తింటున్నాం ఇప్పుడైతే.
మొత్తానికి ఇన్ని రోజులకైతే మా ఆడపడుచులకి, మా ఇంటి మహాలక్ష్ములకి నలుగురికి మేమైతే సుక్కసార్లు ఇచ్చేసామండి. మా ఫ్యామిలీ ఎలా ఉంది? ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మాత్రం. ఇప్పుడైతే బన్ను తింటూ హాయిగా, అంటే టైం ఉంది కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళేదేం లేదు కదా అనేసి కాస్త తీరిగ్గానే వచ్చేసామన్నమాట. ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా చేస్తున్నాం అన్నీ. ఇక్కడైతే అన్నీ తినేసి ఇంకా తినొక్కటే కదా ఉంది అనేసి ఈవినింగ్ టైమే వచ్చాము ఇక్కడికైతే. 4 o'clock వచ్చాము. 4 o'clock నుంచి ఇంక నిదానంగా వెళ్ళొచ్చులే అనేసి పెట్టినన్ని తింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నా చిన్నతనంలో తిన్నానమాట. మురుకులు, రసగుల్లాలు తీసుకొచ్చేసింది. ఫుల్ రౌండ్ చక్రాలు ఉంటాయి కదా, తినేకి ఏం లేవనేసి అన్నీ ఏముంటే అవి మొత్తం తీసుకొచ్చేస్తుంది మా ఆడపడుచు. ఇప్పుడైతే మా అబ్బాయి ఇచ్చాడనేసి నేను మా అబ్బాయికి ఇస్తున్నాను అనమాట. స్వీట్ తింటామని వాడు వద్దనేసాడు. మా ఆడపడుచు ఇచ్చిన క్రీమ్ బన్ అయితే తినేసాను అనమాట. మా వనజ తెచ్చుకునింది, అదైతే ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది, నాకు ఇష్టం కదా అనేసి అదైతే తినేసేసాను. ఇప్పుడైతే ఫ్రెష్గా టీ అయితే పెట్టించేసింది. హాయిగా కూర్చునేసి టీ తాగేస్తున్నాం మేమైతే. అంతే అండి, టీ తాగేసి ఇంకా హరామ్గా కాసేపు మాట్లాడుకునేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అంతే. ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను కదా, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. టీ అయితే అద్దరు కొట్టేసింది మా వనజ మాత్రము, చాలా చాలా బాగా పెట్టింది. పడుకున్న దాన్ని లేపాను కదా, మొత్తం ఏం పర్లేదు లత్త అంటుంది. ఒళ్ళు కాలేజీ నుంచి వచ్చేసి రెస్ట్ తీసుకుంటూ ఉందన్నమాట తనైతే. ఏం పర్లేదు, మేము వచ్చిన వెంటనే లేసేసింది. ఇంకా అని చేస్తున్నాం కదా, కాస్త మరి వీడియో తీయాలి కదా తను. ఓకే అండి, బాయ్.